Rolling. Action. ఈరోజు భోగి సాయి రోహిత్ కుమార్ క్రియేషన్స్, రావుల రమేష్ క్రియేషన్స్ మరియు పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రంలోని ఒక పాటను దసరా సందర్భంగా పూర్వకాలం లోపల దసరా ఏ విధంగా జరుపుకునేదో ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఈ యొక్క పాటను మేము ఈరోజు ప్రారంభిస్తున్నాం, షూట్ ప్రారంభిస్తున్నాం. దీని లోపల నూతన నటీనటులు నటిస్తున్నారు. అంతేకాకుండా మన సీనియర్ ఆర్టిస్టులు అయినటువంటి నవీన్ గారు, మరి సుమన్ శెట్టి గారు, మరి బాహుబలి ప్రభాకర్ గారు, జీవా సార్ గారు కూడా నటిస్తున్నారు. మరి ఈ సాంగ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే 1970 మరియు 80 మధ్యలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పాలిక్ గారు తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా నా తోటి రావుల రమేష్ ఇంతకుముందు RRN రౌద్ర రూపాయనమా నిర్మించినటువంటి నా మిత్రుడి సాయంతో నేను కూడా నిర్మాతగా ఈ సినిమాలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సాంగ్ను చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాము. ఎందుకంటే మేము ఈ సినిమా లోపల నూతన నటీనటులకు అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఇది బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. కాబట్టి ప్రేక్షకులు కూడా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నటీనటులకు మరియు అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు, ఫ్రంట్ మీడియా ప్రెస్ మీట్ వాళ్లకు, నాతోటి నా ప్రాణ స్నేహితులు, మా డైరెక్టర్ గారికి, RR క్రియేషన్ తరపున రావుల రమేష్ అని నేను ఇంతకుముందు రౌద్ర రూపాయనమ సినిమా తీయడం జరిగింది. అది ఈ నెలాఖరులో మీ ముందుకు వస్తుంది. ఈ టైంలో మా పాలిక్ గారు చెప్పిన స్టోరీ నచ్చి ఇంకో సినిమా కూడా చాలా బాగుంది అని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఇది 1960 నుండి 1980 మధ్యలో ఏం జరిగిందో పిరియాడికల్ మూవీ అంటే కాంతార కానీ ఒక రంగస్థలం కానీ ఆ టైప్లో మేము ప్లాన్ చేసుకున్నాం. ఇది ఒక 6 నెలల లోపు ఈ చిత్రం పూర్తి చేసి మీ ముందు ఉంచుతామని ప్రెస్ ఇక్కడికి వచ్చిన మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. అందరు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ థ్యాంక్స్. అందరికి నమస్కారం. మన మీడియా అన్నలకు అందరికీ కూడా నమస్తే. ఈరోజు బూత్ బంగ్లాలో ఒక భారీ సెట్ వేసి ఒక సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఈరోజు మాకు ఫస్ట్ డే. యాక్చువల్గా ఈ సినిమా వచ్చి మన పాలిక్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన పాలిక్ గారికి, అలాగే మెయిన్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్స్ ఉంటే ఈరోజు మా సినిమా ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. సుధాకర్ గారికి అలాగే రాహుల్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంత భారీగా ఖర్చు పెట్టి అందరు ఇంతమంది ఆర్టిస్టులకు మీరు వర్క్ ఇస్తున్నారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. మీలాంటి వాళ్ళకు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మీరు ఎన్నో సినిమాలు తీయాలి, ఎందరికో ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాది ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాకి ఒక 20 days వరకు వర్క్ ఉంది. సో ఈరోజు సాంగ్లో ఉంటాము. ఈ సాంగ్ వచ్చి మన దసరాకి సందర్భంగా మీ ముందుకు ప్రోమో రిలీజ్ కాబోతుంది. అంటే ఆ ప్రోమోతో మీకు తెలుస్తుంది సినిమా ఎలా ఉంటుందని. ఈ సినిమా ఒక మంచి పీరియాడిక్ మూవీ. ఒక 60s నుంచి 80s వరకు జరిగే ఈ స్టోరీలో అప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి అనేది, ఆ దసరాలో ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఆ పూర్వకాలం ఎలా ఉండేవారు అనేది, అమ్మవారి పవర్ ఎలా ఉండేది అనేది చూపెడుతున్నారు డైరెక్టర్ గారు. సో ఇంత మంచి స్టోరీ ఎంచుకున్నందుకు అండ్ అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ నెంబర్ 2. మీరిద్దరు కలిసి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే పాలిక్ సార్ మీరు రాబోయే చిత్రాలు కూడా హిట్ కావాలని దేవుని కోరుకుంటూ అండ్ కొత్త నటీనటులకు కూడా ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి. నమస్తే అండి, నా పేరు సుమన్ శెట్టి. ప్రొడక్షన్ నెంబర్ 2 పాలక్ గారు మా డ్యాన్స్ మాస్టర్. నేను మాస్టర్ అని పిలుస్తాను ఎందుకంటే మేము కలిసి చాలా సాంగ్స్ చేసాము. తెలుగు, తమిళ్ చాలా చేసాము. కొరియోగ్రాఫర్గా నేను ఒక ఆర్టిస్ట్గా చేశాను. అప్పటి నుంచి దగ్గర 4 years అవుతుంది. అప్పటి నుంచి నన్ను మాస్టర్ గుర్తుపెట్టుకొని
తమ్ముడు చేద్దాం తమ్ముడు, నువ్వు నేను కలిసి సినిమా చేద్దాం అని అన్నారు. ఆ 4 years జర్నీలోని గుర్తుపెట్టుకొని నాకు ఇచ్చిన ఈ అవకాశం తప్పకుండా థ్యాంక్ యూ మాస్టర్, చాలా థ్యాంక్స్. నా మీద ఉన్న ఆ అవకాశం, ఆ నమ్మకాన్ని కంపల్సరీ నేను నిజం చేస్తాను. ప్లస్ ఈ సినిమా హిట్ అవ్వాలి, మా ప్రొడ్యూసర్స్ గారికి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకు థ్యాంక్ యూ సో మచ్. Hello everyone. First of all, thanks to media, RR Creations and BSRK Creations, production number 2. ఆల్రెడీ ప్రొడక్షన్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది, దాంట్లో నేను యాక్ట్ చేశాను. అండ్ ప్రొడక్షన్ నెంబర్ 2 ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై పాలిక్ సార్, డైరెక్టర్ సార్, రమేష్ సార్, సుధాకర్ సార్. జోనర్ వచ్చేసి పీరియాడికల్ ఫిలిం. 1960s to 80s జరిగిన తెలంగాణలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్ని చూపిస్తున్నారు మూవీలో. అండ్ ఈ మూవీ కోసం 6 months నుండి గ్రౌండ్ వర్క్ జరిగింది. సో ఇప్పుడైతే 1 month నుండి మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. అండ్ దసరాకి ప్రోమో చూసేస్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ మీడియా. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పాలిక్ గారికి, ప్రొడ్యూసర్ సుధాకర్ గారు, రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ ఒక ప్రాజెక్ట్ని మీ అందరి సహకారం, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీరు సాయంత్రం మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు, ఈ కార్యక్రమం చూడడానికి, ప్రజలకు తెలియజేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా గురించి అయితే మీకు ఇప్పటివరకు తెలిసిందే. ఇట్స్ అ పీరియాడికల్ మూవీ. సో ట్రూ ఈవెంట్స్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడుతున్నారనేది మేము దాదాపు 6 నెలల నుంచి చూస్తూనే ఉన్నాము. మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 1.5 నెలలు అవుతుంది. సో వెరీ సూన్ మనం ఈ సినిమా పిక్చర్ని అండ్ ఒక ప్రోమోని, ఒక జనరల్ ఫిగర్ని మనకు క్లియర్గా అర్థం చేయడానికి ఒక ప్రోమో కూడా రిలీజ్ అవుతుంది. సో వెరీ సూన్ యూ విల్ బీ ఏబుల్ టు సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ప్రెసిడెంట్ మీడియా. ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ గురుగారు పాలిక్ సార్ డైరెక్షన్లో అది 2వ సినిమా అండి. ఇంతకుముందు రౌద్ర రూపాయ నమః మూవీలో నేను మంచి మెయిన్ లీడ్ ఇచ్చారు నాకు సారు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ 2 మూవీలో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నిజంగా మా ప్రొడ్యూసర్ రావుల్ రమేష్ గారికి అండ్ మా సార్ సుధాకర్ సార్కి అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీ 1940 పిరాడికల్ సబ్జెక్ట్, సమ్ ట్రూ ఈవెంట్స్, ఒక ఊర్లో కొన్ని వాస్తవ సంఘటనలు జరిగినటువంటి సబ్జెక్ట్ ఇది. సో సెట్ చూశారు కదా ఎంత భారీ ఎత్తున ప్లాన్ చేశారో. సో మా మూవీ కూడా త్వరలో మూవీ సెట్లోకి వస్తున్నాం. అండ్ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రొడక్షన్ నెంబర్ 1లో కూడా నేను క్యారెక్టర్ చేశాను. సార్ మంచి అవకాశం ఇచ్చారు. అలా యాక్టింగ్ చూసి నాకు ప్రొడక్షన్ నెంబర్ 2లో కూడా మంచి ఒక లీడ్ రోల్ ఇచ్చారు. నా తరపు నుంచి నేను 100% ఇస్తానని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ పాలిక్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రమేష్ గారికి, ఆనంద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీ వచ్చేసి 1960 to 80 మధ్యలో జరిగిన మూవీ అనమాట. ఇది తెలంగాణలో నిజంగా జరిగిన స్టోరీ. దాన్ని ఆధారంగా తీసుకుని సార్ చేస్తున్నారు. అందులో మేము ఇంత మంచి ఆపర్చునిటీ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీ పాలిక శ్రీనివాసాచారి. ఈరోజు ఈవినింగ్ 5th నా లక్కీయెస్ట్ డే అండ్ గురువారం, లక్ష్మీవారం. మన బూత్ బంగ్లా దగ్గర సెట్ వేసాం. బ్రహ్మాండమైన సెట్ ఇప్పుడు వర్క్ జరుగుతుంది. అండ్ ఈ చిత్ర విశేషాలు వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 2 ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలో మీకు టైటిల్ అనౌన్స్ చేస్తాను నేను. అంటే నా మీద నమ్మకంతో, నా కథ మీద నమ్మకంతో, నా స్క్రీన్ ప్లే మీద ఉన్న నమ్మకంతో, కేవలం కథ పూర్తిగా వినకుండానే, ఇది రియల్గా చెప్తున్నాను, కథ ఇప్పటి వరకు పూర్తిగా వినకుండానే నా టేకింగ్, నా స్క్రీన్ ప్లే కానీ చాలా చక్కగా ఉంటాయని, అంటే ఎలివేషన్స్ బాగా ఇస్తారు మీరు. ఎంత చిన్న దర్శకుడైనా కానీ దాంట్లో ఎవరిదో ఏదో ఒక క్వాలిటీ, అంటే ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంటుందని మా ప్రొడ్యూసర్స్ నాకు చెప్తే తెలిసింది. నీ దగ్గర ఒక స్పెషలైజేషన్ ఉన్నది, ఎలివేషన్స్ బాగా ఇస్తావు, నువ్వు ఒక థీమ్ ఎంచుకున్నావు అంటే బాగుంటుంది అని చెప్పేసి నన్ను పూర్తిగా కథ చెప్పనివ్వలేదు. అండ్ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అండ్ నేను బాగా రుణపడి ఉండేది ఎందుకంటే మా ఇద్దరు ప్రొడ్యూసర్స్కి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య ఆల్రెడీ పక్కనే ఉన్నాడు, రమేష్ అన్న. ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేసాము. ఇప్పుడు రౌద్ర రూపాయ నమః మా మినిస్టర్ గారి చేతుల మీదుగా, సాయి కుమార్ గారి చేతుల మీదుగా అండ్ మన రాజ్ కందుకూర్ గారి చేతుల మీదుగా సాంగ్స్ రిలీజ్ చేసాము. టీజర్స్ కూడా లాంచ్ చేయబోతున్నాం. బాహుబలి ప్రభాకర్ గారు నటించారు.
ఆ చిత్రం నెక్స్ట్ మంత్ వరకు రిలీజ్ అనుకుంటున్నాం. దైవజ్ఞ అంత బాగుంటే సూపర్గా రిలీజ్ అవుతాయి. సినిమా కూడా చాలా చక్కగా వచ్చింది. రిలీజ్ కాకుండానే ఒక చిత్రం రిలీజ్ కాకుండానే ఇంకో చిత్రాన్ని ఎన్నుకోవడం అనేది చాలా గ్రేట్ అనమాట. అది రమేష్ అన్న చేశాడు. ఈ కథ పూర్తిగా వినకుండానే అంటే నా చిన్నప్పటి గురువు గారు అయినటువంటి శ్రీ భోగి సుధాకర్ సార్ గారు అంటే నీ టేకింగ్ మీద మాకు నమ్మకం ఉన్నది, నాకు ఆ ఒక్క సీన్ చాలు, ఒక జీవా గారిది ఒక సీన్ ఉందన్నమాట. ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తను బాగా మంత్రముగ్ధుడైపోయి ఆ మూవీ మనమే చేద్దాము, మనమే చేయాలి అని చెప్పేసి ముందటికి వచ్చి అంటే నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మనసా వాచా కర్మన నిర్మాతలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ సెట్ లేదండి, ఇదంతా లేదు. డైరెక్టర్ ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడు. నేను ప్రొడ్యూసర్ని కాపాడుకుంటూ వస్తాను. అంటే అందరూ అంటారు ఇన్ని మూవీస్ ఎలా వస్తున్నాయి, ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నాయి, అవి కాదు కావాల్సింది. ప్రొడ్యూసర్ని సరిగ్గా చూసుకోండి. ప్రతి ఒక్క దర్శకునికి సినిమాలు వస్తాయి. ప్రొడ్యూసర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. మీ మీద మీరు నమ్మకంతో ముందుకెళ్ళండి. అండ్ చిత్ర విశేషాలు ఈరోజు చిత్ర విశేషాలు వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 2 పిరియాడికల్ మూవీ. ఇది ఒక 1960 to 1985 మధ్యలో జరిగిన యథార్థ ఘటన. తెలంగాణలో దాగి ఉన్న రహస్యాలని అంటే ఆ పిరియాడికల్లో దాగి ఉన్న రహస్యాలని నేను చూపించబోతున్నా. లైక్ అన్నగారు కూడా చెప్పేశారు ఆల్రెడీ. కాంతారా కానివ్వండి, రంగస్థలం కానివ్వండి, దసరా కానివ్వండి, దాని తర్వాత ఈ ప్రొడక్షన్ నెంబర్ 2 ఉంటుంది చెప్పుకోవడానికి. ఇన్ని సినిమాల తర్వాత అంటే ఈ 4 సినిమాల తర్వాత ప్రొడక్షన్ నెంబర్ 2 ఉంటుంది. మరో సినిమా ఉండదు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను. ఓపెనింగ్ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. అంత శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అనుకోకుండానే స్టార్ట్ చేసాము, సెట్స్ వేసాము, సాంగ్ ఆల్రెడీ షూట్ చేస్తున్నాము. దీంట్లో నటీనటులుగా ముఖ్య తారాగణంగా బాహుబలి ప్రభాకర్ కానీ ఈ సినిమాలో కూడా నాకు ఆ వేషం కావాలని అడిగి వేయించుకున్నారు. ప్రభాకర్ కానీ ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, త్వరలో పరిచయం చేస్తాను. జీవా సార్ కానీ ఎప్పటి నుంచో హార్డ్ వర్క్ చేస్తున్నారు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, అర్థం చేసుకోండి ఈ మూవీ కోసం. అండ్ మనం ఈ సినిమాలో మళ్ళీ అంటే మంచి పాత్రలు ఇంకా మంచి మంచి పాత్రలకు సుమన్ శెట్టి గారిని అండ్ నవీన్ గారిని, గడ్డం నవీన్ గారిని పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాలో ఒక మంచి రోల్స్ ఉంటాయి వాళ్ళు. అట్లనే నూతన వాళ్ళని పరిచయం చేయించాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది. కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని మీకు అప్పటి నుంచి ఫస్ట్ నుంచే తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నా. నా సినిమాలు ఏంటి అనేది చూపిస్తాను నేను. కొత్త వాళ్ళు ముందటికి వస్తేనే వాళ్ళు ఎదిగి స్టార్లు అవుతారు. పాత వాళ్ళని పెట్టుకోవాలి, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇది నా జోనర్. పాత వాళ్ళు ఉంటే సీనియర్స్ దగ్గర జూనియర్స్ నేర్చుకుంటారు. సీనియర్స్ ద్వారానే వెళ్ళిపోతా ఉంటే జూనియర్స్ అక్కడే వండుకుంటారు. వాళ్ళు కూడా సీనియర్స్ కావాలి, వాళ్ళు కూడా పెద్ద స్టార్స్ కావాలి. ఇది నా మనస్ఫూర్తిన ఒపీనియన్. అండ్ అలానే అనుశ్రీ మోహన, మన మోహన ఆల్రెడీ నాతో 2-3 మూవీస్ చేశారు. లవన్ కానివ్వండి, శ్రీమన్ లవన్ ఆయన 2 మూవీస్ చేశారు. రఘు కానీ 2 మూవీస్ చేశారు. అండ్ సిద్ధు అనే అబ్బాయిని దీంట్లో పరిచయం చేస్తున్నాను. ప్రమోద్ అనే అబ్బాయిని పరిచయం చేస్తున్నాను. ఇంకా సింగ్ అనే అతను అయితే దాదాపు ఒక 4 years నుంచి వర్కౌట్ చేస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి వర్కౌట్ చేస్తున్నాడు ఈ మూవీ కోసం. వీళ్ళందరికీ పేరు పేరున నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. త్వరలో అంటే ఈ దసరాకి మీకు లిటిల్ ప్రోమో చూపించబోతున్నాను. ఈ సాంగ్ భారీ సెటప్తోని ఇక్కడ చేయడం జరిగింది. దీనికోసం చాలామంది కష్టపడుతున్నారు. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రేక్షకుల మహాసేవులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.